మనకి వెంకటాచలంలో 63 కోట్ల తీర్థములున్నాయి అని వ్యాసవాక్కు. 63 కోట్ల తీర్థములలో స్నానం చెయ్యలేనటువంటి వాళ్ళు కనీసం 1008 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 1008 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వాళ్ళు కనీసం 108 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 108 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వాళ్ళు కనీసం 63 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 63 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వారు కనీసం 7 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. ఈ 7 తీర్థములను ఎందుకు సంక్షిప్తం చేసి తీసుకొచ్చారు అంటే, ఆ 63 కోట్ల తీర్థములలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏది ఉంటుందో అంత గొప్ప ఫలితాన్ని ఈ 7 తీర్థములు సమకూర్చగలవు. అందుకని ఈ 7 తీర్థములకు ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తినిచ్చారు. అందులో మొట్టమొదటి తీర్థం స్వామి పుష్కరిణి, రెండవది ఆకాశగంగ, మూడవది పాపనాశనం, నాల్గవది పాండవ తీర్థం, ఐదవది కుమారధార, ఆరవది తుంబురు తీర్థం, ఏడవది కృష్ణతీర్థం. ఈ 7 తీర్థాలలో తప్పకుండా స్నానం చెయ్యాలి అని.